వస్తారట మరి బెదిరించడం పైపెచ్చు ఆయన ప్రతిపక్షంలో ఉండి కూడా బెదిరిస్తున్నారు. మేము అలా చేయట్లా కూటమి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇంకెవరు కానీ దాని ఎవరైనా కానీ ప్రభుత్వాలు రామారావు గారు మాట్లాడుతున్నారు. ఎంత మాత్రానికి పాల్గొనాలని అవసరం లేదు. పార్వతి గారు ఒక నిమిషం. రామారావు గారు ఎలా మరి ఎలా పరిపాలిస్తా అనుకుంటున్నారు అమరావతి నుంచి? ప్రజలు ఎవరు పరిపాలన బాగుంటుంది అనేది బేరీజ్ వేసుకొని వాళ్ళు డిసైడ్ చేస్తారు కదా. జరుగుతుంది ప్రతి 5 సంవత్సరాలకి. రఫీ గారు ఒక నిమిషం. రఫీ గారు ఏం చెప్తున్నారంటే వర్షం వస్తే అమెరికాలో కంట్రీలు మునిగిపోయినాయి, రాష్ట్రంలో అనేక నగరాలు మునిగిని, భారతదేశంలో కూడా వర్షం వస్తే మునగలేదండి, వర్షం వస్తే మునిగినాయి. ఇక్కడ మీరు చెప్పేది ఏంటంటే రఫీ గారు మీరు వాడేటువంటి పదాలు అర్థం చేసుకోండి. వరదలు వేరు, వర్షాలు వేరు. వర్షం అనేది జనరల్ గా ఋతుపవనాలకు వచ్చేటటువంటి వర్షాలు మేడం. పండుబిట్టి మాకు వర్షాన్ని పొంగిద్దా? వాస్తవా కాదా రఫీ గారు? ఇక్కడ ప్లానింగ్ పెట్టుకొని ఉన్నారు. అమరావతి ప్రాంతంలో మునక్క కోసం పెట్టుకొని మీరు మతుందా? అమరావతిలో సెంటు పట్టాలు ఎందుకు ఇచ్చావా? మునిగిపోయే అమరావతిలో ఇవ్వకూడదు. రఫీ గారు మీరు ముందు సైకియాట్రిస్ట్ చూపించుకోండి. మీరు ఒకటే మాన్యువల్ ఉన్నారు. మీరు ఇదే అర్థం చేసుకోరు. మీరు ఎంతసేపటికి ఏంటంటే మీకు రామారావు గారు, రఫీ గారు భయం. మీకు మేడం ఇందాక రఫీ గారు మాట్లాడతా మీకు భయం పుట్టిస్తుంది. సోదరు ఒక్క విషయం. సరే సరే ఈ భయాలు తర్వాత తీసుకున్నారు, వదిలేసే. ఇంకా మీరు ముగ్గురు వైఎస్ఆర్ సరే విమర్శిస్తుంటే సరే సరే వదిలేసే. ఈ భయాలన్నీ రేపు లెక్కర్ స్కామ్ బయటపడితే తెలిసింది సోదరా, వదిలేసే. ఇంకపోతే ఒక విషయం వైసీపీ సోదరులో సమయం లేదు. వైసీపీ సోదరులో సమయం లేదు, ఆపాలి. ఇంకా సరే సార్ ఓకే ఓకే సార్ వైసీపీ సోదరులు సార్ మాట్లాడండి. సార్ ఆగండి రామారావు గారు ఒక్క నిమిషం. సార్ మేడం వైసీపీ సోదరులు ఇలా స్పీచ్లు చెప్పుకుంటా పోవాలంటే సాక్షికి వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇక్కడ పాయింట్ డైరెక్ట్ చెప్పి డెలివరీ చేసి వదిలేసేయాలి. నేను క్వశ్చన్ చేసే వాళ్ళు ఆన్సర్ చెప్పాలి. సరే రఫీ గారు మాట్లాడింది వద్దాం. వైసీపీ పొద్దుగులు వాళ్ళని సచిన్ బాబు ఎన్నిసార్లు చంపుతోలే కదండి. రఫీ గారు ఇందాక ఏమంటున్నారంటే అమరావతిలో అసలు నీళ్ళే రాలేదు అంటున్నారు. మరి వర్షం పడితే అమరావతిలో వాటర్ రావా, నీళ్లు పడవా? అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అక్కడ గొడిగే పెట్టారేంటి? వర్షం పడింది, నీళ్ళు అక్కడ పడ్డాయి, అది వాస్తవం, అది డైరెక్ట్గా ఒప్పుకోవచ్చుగా. అంతేగాని అక్కడ వాటర్ రాలేదు అంటే ఎలా కుదిరింది? ఇంకపోతే మా సోదరి ఏమని పీపీపీ మోడల్ గురించి చెప్పింది. పీపీపీ అంటే మీరు మాకు చెప్పాల్సిన అవసరం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఇండియాలో 2005లో ఇది ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసింది. అప్పుడు ఉన్న కూటమి UPA 1 UPA 2 ఏదైతే కూటమి ఉందో వాళ్ళు ఫస్టే ఇండియాలో ఇంట్రొడ్యూస్ చేశాడు. దీన్ని దాదాపుగా 90s నుంచి ట్రై చేసుకుంటే 2005లో